నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఆచార్య. ఈరోజు ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి హెల్త్ టిప్స్ మనం తెలుసుకుందాం. దీంట్లో ఏంటంటే ఈ బీపీ 45 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత సహజంగా బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే డైలీ మెడిసిన్ అనేది తీసుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే ముఖ్యంగా ఈ బీపీ అనేది ఆ, కొంతమందిలో కంట్రోల్ అవ్వదు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు కావచ్చు, లేదు బాడీలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 2 హెల్త్ టిప్స్ నేను చెప్తాను. ఇది బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ టిప్స్ ఏంటంటే ఫస్ట్ కిడ్నీ పాయింట్స్. కిడ్నీ పాయింట్స్ ఏంటంటే మనకు సుజోక్ థెరపీ ద్వారా, ఇది కొరియన్ థెరపీ, ఈ ఏరియాలో మీరు చెక్ చేసుకున్నట్టయితే ఈ చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో నెమ్మదిగా మీరు ప్రెస్ చేస్తూ వెళ్తే ఈ ఏరియాలో కొంత పెయిన్ ఉన్నటువంటి పాయింట్ అనేది మీకు వస్తుంది. ఇది కిడ్నీ పాయింట్ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు చిటికన వేలు తర్వాత ఉంగరం వేలు మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మీకు నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఏంటంటే బోన్ తగులుతుంది. బోన్ కంటే ముందు ఉన్నటువంటి ప్లేస్లో నొప్పి అనేది వస్తుంది. కాబట్టి ఈ 2 పాయింట్లు మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, కాబట్టి ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, సెకండ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ 2 పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే మనము సీడ్ థెరపీ అప్లై చేయాలి. సీడ్ థెరపీ అప్లై చేయడానికి ఒక ప్లాస్టర్ మనకు అవసరం. ఇది కట్ చేసుకొని పెట్టుకుంటాము. అట్లాగే రాజ్మా సీడ్స్ కానీ కంది గింజలు కానీ ఏదైనా మనకి ఈ ఏరియాలో కరెక్ట్గా పట్టేయి. నేనైతే ఏం చేస్తున్నానంటే గురువింద గింజలు తీసుకుంటున్నాను. కాబట్టి ప్లాస్టర్కి ఈ విధంగా మనం అతికించాలి. ఓకే, ఈ విధంగా అతికించిన తర్వాత ఎక్కడైతే మనకు పెయిన్ఫుల్ పాయింట్, మనం కిడ్నీ పాయింట్ గుర్తించడం జరిగిందో ఆ ఏరియాలో ఈ విధంగా దీన్ని మీరు స్టిక్ చేసుకోవాలి. చేసుకోగానే ఏమైంది, మనకి ఇక్కడ ఈ ఎగ్జాక్ట్లీ ప్రెషర్ పాయింట్ పైన మనకి ఇది వచ్చింది. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇది ప్రెస్ చేసుకునేటప్పుడు బోన్ మీద ప్రెస్ కాకుండా చూసుకోండి. 2 బోన్స్ మధ్యలో ఉన్న మజిల్ పైన మాత్రమే మీకు ప్రెస్ కావాలి. బోన్ మీద ప్రెస్ చేసుకుంటే మీకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. తర్వాత రెండో పాయింట్ మనం అప్లై చేసుకుంటాము. రెండో పాయింట్ కూడా ప్లాస్టర్ ఈ విధంగా మనం తీసుకోవాలి. సర్జికల్ ప్లాస్టర్ అంటే మీకు అన్ని మెడికల్ షాప్లలో దొరుకుతుంది. ఇది సర్జికల్ ప్లాస్టరే మీరు వాడాల్సి ఉంటుంది. సీడ్ తీసుకున్నాము, గురువింద గింజ. ఓకే, దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏరియాలో కూడా మనం ఈ విధంగా అప్లై అనేది చేసుకుంటాం. కాబట్టి ఈ 2 పాయింట్లకి మనం అప్లై అనేది చేసుకున్నాం ఆల్రెడీ. ఇది అరగంటకు ఒకసారి మీరు ప్రెస్ చేసుకోవాలి. ఒక 6 అవర్స్ ఇది మీరు ఉంచుకోవాలి. అరగంటకు ఒకసారి ఇది ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి, ఒకరోజు రైట్ హ్యాండ్, మళ్ళీ ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ ఒకరోజు రైట్ హ్యాండ్. అయిన తర్వాత ఏంటంటే వీక్లీ వారంకు 2 సార్లు మాత్రమే, అంటే 3 డేస్కి ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టుకుంటూ ఉండండి. బ్లడ్ ప్రెషర్లో చక్కటి మార్పులు అనేవి మనకు వస్తాయి. దీంతోపాటు ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ ఉదయం లేవగానే చేసుకునేది ఏంటంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నెమ్మదిగా మసాజ్ అనేది చేసుకోండి. కళ్ళు మూసుకోండి, స్మైల్తో మ్యాక్సిమం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. స్మైల్తో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఈ ఏరియా అనేది మసాజ్ చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా, లెఫ్ట్ రైట్ కూడా. కాబట్టి ఒక 2 మినిట్స్ ఇది మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రెషర్ పాయింట్లు ఇవి యాడ్ చేసుకోండి. ఓకేనా అండి. ఈ రెండిటితో పాటు ఏంటంటే మీకు ఇంకొక హెల్త్ టిప్ ఏంటంటే ముద్రా థెరపీలో మీరు ఏం చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. చాలా సింపుల్ హెల్త్ టిప్ అండి. ఏంటంటే మీరు ఫస్ట్ ఈ రింగ్ ఫింగర్, చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలును డౌన్ చేయండి. ఓకేనా, మిడిల్ ఫింగర్ని వచ్చేసి పైన టచ్ చేయండి. ఇది ముద్ర. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. చూపుడు వేలు వచ్చేసి డౌన్ పొజిషన్లో పెట్టండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది చేతి. తర్వాత మిడిల్ ఫింగర్ వచ్చేసి పై ఏరియాలో టచ్ చేయండి. చేతిని ఫ్రీగా వదిలేయండి. కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా మీ యొక్క శ్వాస మీద దృష్టి పెడుతూ ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఉదయం తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ ముద్రా థెరపీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే మీకు బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది.
ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మెడిసిన్ మొత్తం ఆపేయమని కాదు. మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది. దాని తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్లక్చువేషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఇది బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలండి.